హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం రియల్ నంబర్స్లో ఎక్సైజ్ 1.2 క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాము. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇదేం లేదు, జస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమంటున్నారు. ఇదివరకు వీడియోలో నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి మొత్తం చెప్పాను. అంటే వాట్ ఆర్ ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి అంతా నేను చెప్పాను. ఆ వీడియో కావాలంటే మీరు రెఫర్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వస్తున్నాను నేను. సో ఫస్ట్ వన్, మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలన్నమాట 140కి. సో 140ని ఎలా రాసుకోవచ్చు? వాట్ ఆర్ ప్రైమ్ నంబర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ ఇక్కడ రాసుకోండి. 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇవన్నీ ప్రైమ్ నంబర్స్ అనమాట. ఈ నంబర్స్ని యూజ్ చేసి మనం ఈ ప్రోడక్ట్ని రాయాలి. 140ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఇది 140 ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివైడ్ అయిపోతుంది. సో 2 తీసుకోండి. ఓకే, 70, అగైన్ 2తో 35, 3 టేబుల్లో పోదు ఇది. ఓకే, సో 3 టేబుల్లో పోతుందా లేదా ఎలా కనుక్కోవాలంటే డిజిట్స్ని యాడ్ చేయాలి. అంటే 3 + 5 35 కదా. సో 3 + 5 చేస్తున్నాను. సో 8 వచ్చిందనమాట. 8 3 టేబుల్లో పోదు కాబట్టి ద హోల్ 35 హోల్ నెంబర్ 3 టేబుల్లో పోదు. ఓకే, సో ఇది డివిజిబిలిటీ రూల్ అనమాట. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3. సో ఇది 5 టేబుల్లో పోతుంది. సో 7 టైమ్స్ 7 ప్రైమ్ నంబర్. సో అలాగే ఉంటుంది. సో 140ని ఎలా రాయొచ్చు మనం? 2 × 2 × 5 × 7 అంటే దట్స్ నథింగ్ బట్ 2² × 5 × 7. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ 156. ఇది కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో చేయండి. 2 7s are 14, 1 బ్యాలెన్స్ 8 టైమ్స్. అగైన్ 2 టేబుల్లో పోతుంది. 2 3s are 6, 9 3 టేబుల్లో పోతుంది. సో 1 3 13 ప్రైమ్ నెంబర్ కాబట్టి అలాగే వేసుకోండి. ఓకే, సో 156ని ఎలా రాయొచ్చు? 2 × 2 × 3 × 13 దట్ ఈజ్ ఈక్వల్ టు 2² × 3 × 13. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. సో నెక్స్ట్ ప్రాబ్లం 3825. 3825. ఓకే, సో ఇది 2 టేబుల్లో పోదు, ఆడ్ నెంబర్ కాబట్టి. సో నెక్స్ట్ 3 ట్రై చేయండి. ఇప్పుడు ఎలా ట్రై చేశారు? 3 + 8 + 2 + 5 ఎంత? 8 + 2 10, 15, 16, 17, 18. సో 18 కదా. 18 3 టేబుల్లో పోతుంది కాబట్టి మొత్తం నంబర్ 3 టేబుల్లో పోతుంది. ఓకే, సో 1 టైమ్ 3 2s are 6, బ్యాలెన్స్ 2, 7s are 21, బ్యాలెన్స్ 1 5 టైమ్స్ 1 2 7 5. ఓకే, అగైన్ 3 టేబుల్లో పోతుందేమో చెక్ చేయండి. 1 + 2 + 7 + 5 ఎంత? ఇది 7 + 2 9 10 15. ఓకే, 15 3 టేబుల్లో పోతుంది కాబట్టి 1 2 7 5 కూడా 3 టేబుల్లో పోతుంది. ఓకే, సో ఎనీ టైమ్స్ 3 4s are 12, 3 2s are 6, 1 బ్యాలెన్స్ 5. ఓకే, సో ఇప్పుడు ఇది 3 టేబుల్లో పోతుందా? 4 + 2 + 5 ఎంత? 5 6 7 8 9 10 11. 11 3 టేబుల్లో పోదు కాబట్టి ఈ నంబర్ 3 టేబుల్లో పోదు. సో టేక్ 5 ఇంకా మిగిలింది. నెక్స్ట్ 5ఏ కదా మనకు ఆప్షన్. ఓకే, సో 8 2 బ్యాలెన్స్ 5 అగైన్ 5 టేబుల్లో పోతుంది. 17 టైమ్స్ 17 ప్రైమ్ నంబర్ 1. సో 3825ని ఎలా రాయొచ్చు? 3 × 3 × 5 × 5 × 17 దట్ ఈస్ నథింగ్ బట్ 3² × 5² × 17. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. సో నెక్స్ట్ ప్రాబ్లం 5005. ఇది 3 టేబుల్లో పోదు, ఎందుకంటే 5 + 5 10 కదా. సో 10 3 టేబుల్లో పోదు కాబట్టి ద హోల్ నెంబర్ 3 టేబుల్లో పోదు. సో నెక్స్ట్ 5 1001. ఇది కూడా 3 టేబుల్లో పోదు అండ్ 5 టేబుల్లో కూడా పోదు. 5 టేబుల్లో పోతుందా లేదా అని ఎలా చెక్ చేస్తాం? లాస్ట్ 5 కానీ 0 కానీ ఉంటే 5 టేబుల్లో పోతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకా 7 టేబుల్ 7లో పోతుంది చూడండి. 7 1s are 7, 3 బ్యాలెన్స్ 7 4s are 28, 2 బ్యాలెన్స్ 3 143. ఓకే, 143 7లో పోదు. సో ట్రై 11 టేబుల్లో 11 1s are 11, 3 బ్యాలెన్స్ 33. ఓకే, సో 13. సో 5005 ఈజ్ ఈక్వల్ టు 5 × 7 × 11 × 13గా రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే 7429. ఈ నంబర్ దేంట్లో పోతుందంటే ఫస్ట్ 3 నుంచి ట్రై చేయండి. 7 + 4 + 2 + 9 ఇదేంటి? 9 + 2 9 10 11 15
15 + 7 22. 22 3 టేబుల్లో పోదు కదా, సో ఈ నెంబర్ మొత్తం 3 టేబుల్లో పోదు. 5 టేబుల్లో పోదు ఇది, ఎందుకంటే లాస్ట్ డిజిట్ 9 కాబట్టి. సో 5 7లో పోతుందా అంటే వీ హ్యావ్ టు ట్రై. 7 ఏంటంటే 7 4 2 9 డివైడెడ్ బై 7 కదా. 7 1 7 0 6 ఇది పోదు. ఓకే, 7 పోదు. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు ట్రై 7 4 2 9. 11 టైమ్స్ చూడండి, 11 టేబుల్లో చూడండి. 11 7s are 11 6s are 66. ఎంత బ్యాలెన్స్? 8 బ్యాలెన్స్ 77. సో 7 5.3 వస్తుంది. సో 11 టేబుల్లో కూడా పోదు. సో 17 టేబుల్లో పోతుంది ఇది. ఓకే, యూ కెన్ డివైడ్ అండ్ సీ. ఓకే, 7 4 2 9. ఓకే, 17 ఇంటూ 4, 17 ఇంటూ 4 చేసి చూడండి. 28, 4 1s are 4, 5 6, 68. ఓకే, సో బ్యాలెన్స్ 2. సో బ్యాలెన్స్ 62. సో 62 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ చూడండి. 51. బ్యాలెన్స్ 19, 119. సో ఇది 7. ఎస్, పర్ఫెక్ట్గా పోతుంది 7 టేబుల్లో. 4 3 7. ఓకే, ఇప్పుడు ఇది 439 437 19 టేబుల్లో పోతుంది. ఓకే, సో మీరు అన్నిటినీ చెక్ చేసుకోవాలి, మనకి లెంత్ అయిపోతుంది కాబట్టి నేను డైరెక్ట్గా వేస్తున్నాను. 437 23 టైమ్స్ పోతుంది. ఓకే, సో 23 అగైన్ 1. ఓకే, ప్రైమ్ నెంబర్ కదా 23. సో 7429 క్యాన్ బి రిటర్న్ యాజ్ 17 ఇంటూ 19 ఇంటూ 23. సో మీరు ప్రైమ్ నెంబర్స్ అన్ని వరుసగా చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో చెక్ చేసుకొని జాగ్రత్తగా చేయాలి. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.